బెచ్చగాడు సినిమా కలెక్షన్లు చూసి అందరికీ దిమ్మ తిరిగిందనుకుంటే ఇంకో బెచ్చగాడు జనాలకి జలకిచ్చాడు. చెన్నైలో ఓ అడుక్కునేవాడి కాడున్న డబ్బును చూసి మొత్తం ప్రపంచానికే కళ్ళు తిరిగాయి. అయినోళ్లు తోడు లేక దగ్గరోళ్లు తిండి పెట్టకపోవడంతో అడుక్కున్నాడు ఓ అభాగ్యుడు. కానీ శవం లేచాకే తెలిసింది ఆయన ఇంట్లో డబ్బులు బస్తాల్లో ఉన్నాయని. శవం పక్కనున్న సంచులు చూసి కాగితాలు సిరిగిన గుట్టలు అనుకున్నారు. సంచి తెరిస్తే రిజర్వ్ బ్యాంకుని తల కింద పెట్టుకుని యమలోకానికి తత్కాల్ బుక్ చేసుకున్నాడు. మరి ఆ డబ్బు మీద చుట్టాలనే రాబందులు ఎట్టా వాలయ్యో చూద్దామా? హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒక అడుక్కున్న వ్యక్తి చనిపోయాడండి. అబ్బాయి, ఆయనకి నాకు ఏ సంబంధం లేదండి. ఏదో సమాజ చేస్తున్నాను అంతే. తొందరగా వచ్చేయండి. ఎవరైనా ఫోన్ చేసింది? నేనే సార్. ఎవరో అనాథంలో ఉన్నట్లుంది సార్. తొందరగా దహన సంస్కారాలు చేసేద్దాం సార్, లేకపోతే స్మెల్ వస్తుంది. అవును సార్, పాపం ఎవరు లేనట్టుంది. హలో, ఈ బిచ్చగాడు మీకు తెలుసా? చిచ్చి, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చాలా రిచ్ సార్. నాకు ₹1 కోటి చేసి ఇల్లు ఉంది తెలుసా? నాకు కూడా ₹1.5 కోటి వాల్యూ చేసి ఇల్లు ఉంది సార్. పాపం అడుక్కున్న చూస్తుంటే బాధేస్తుంది సార్. ఈ పాచిపోయిన అన్నం తిని ఎలా బతుకుతారో ఏంటో. 100కి ఇక్కడ బంధువులు ఎవరు లేరన్నమాట. బంధువులు ఉంటే ఎందుకు అడుక్కుంటారు సార్? పాపం చనిపోయినప్పుడు నలుగురు ఉండాలయ్యా. సరే, మాకెటు తప్పదు కాబట్టి వీడు కొంపలో విలువైన వస్తువులు ఉన్నాయా? ఏవో లోపల బస్తాలు ఉన్నాయి సార్. పాపం ఏడ్చే వాళ్ళు కూడా లేరన్నమాట. వెళ్ళి బస్తాలు తీసుకురండి పోండి. సార్, అడుక్కున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటేనే కంపు సార్. మీరు మరీ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ బిల్డప్ ఇస్తున్నారే సార్. గుండు పగిలిపోతే తీసుకురా సార్. మీరు డబ్బులకేం కక్కుర్తి పడకండి సార్. తల 1000 ఇస్తాం. అవునా? శవాన్ని మోయండి, మనిషికి 5,000 నేను ఇస్తా. ఏంటి సార్? ఒరే పిచ్చి సన్నాసి, ఇవి చిత్తు కాగితాలు కాదు. 1000 నోట్ల కట్టలు 2 సంచులు అంటే మినిమం 3 కోట్లు రా. 3 కోట్ల? 3 కోట్ల? 3 కోట్లే. సరే, ఈ బస్తాలో డబ్బంతా బయట తిని లెక్క పడదాం. ఇప్పుడు మీకు ఏడుపే రాలేదు, డబ్బును చూడని ఏడుపు వచ్చిందట్రా. అడుక్కొని ఎంత సంపాదించావని తెలియక ఏదో అన్నా. ఇందాక ఎవడరా అడుగు నాకు తెలియదాను, ఇప్పుడంటే అన్న అంటాం. మా అన్నే సార్. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎవరికి చెప్పొద్దని చెప్పి చచ్చిపోయాడు సార్. అందుకే చెప్పారు సారు. అన్నా, నీ రేంజ్ పెట్టుబడి సినిమా కలెక్షన్ అంత ఉంటుంది అనుకోలేదు అన్నా. డబ్బు వాసన వస్తుంది అనుకున్నారు కానీ ఇలా డబ్బు వాసన వస్తుందని అనుకోలేదు అన్నా. అన్నా ఏడు పాపి బస్తాలున్న అమౌంట్ లెక్క పెట్టండి. నేను లెక్క పెడతాను సార్. ఏం సార్ కొట్టారు? మా అన్న డబ్బు కదా సార్. లెక్క పెట్టు సార్. మా అన్న దహన సంస్కారాలు మాజీ రాష్ట్రపతి రేంజ్ లో చేద్దాం అనుకున్నాను సార్. మీరు వెళ్ళిపోండి సార్. అరే, మన సుబ్బన్న చచ్చిపోయాడు రా. అడుక్కొని 3 కోట్ల రూపాయలు సంపాదించాడు రా. మన వాళ్ళందరినీ తీసుకొని రా తొందరగా. అయ్యో అయ్యో. ఏంటి ఇప్పుడు దాకా గబ్బు గబ్బు అని ఇందాకటి నుంచి శవానికి మాకు ఏ సంబంధం లేదు అన్నారు? ఎందుకు లేదు సార్, మొదట ఫోన్ చేసింది నేనే. ముందు ఈ శవాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి, మేము వచ్చి తీసుకుంటాం. నేను శవాన్ని తీసుకెళ్తే మీరు డబ్బులు నొక్కేస్తారా? అలా అనకండి సార్. మా అన్న అంటే ప్రాణం సార్. ఇంటికి రా అన్నా కూడా అడుక్కుంటూ వచ్చే ఆదాయం అనిల్ అంబానీ కంటే ఎక్కువని ఈ పని చేశాడు. అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఒకేసారి 3 కోట్లు చూడ్డన్నా. నువ్వు చూసావు అన్నా? నిన్ను పెంచి కారులో తీసుకెళ్ళిపోతా.
తిరుపతి ఉండి ఆదాయం ఒక్క రోజులో 3 కోట్లు కూడా రాదు కదరా రాయరా. అయ్యా బాబు ఎన్నేళ్ళు కష్టపడి సంపాదించాడు. ఈ సుబ్బాతో మాకు కాకుండా పోతుందయ్యా. మొత్తం 3,02,157 రూపాయలున్నాయి. ఒక్క రూపాయి దగ్గర చంపేస్తాను. లేకపోతే 3 కోట్లు సార్. రోజు రోడ్డు మీద ముష్టడుకుంటూ కోట్లు సంపాదించావు కదా అన్నా. అయ్యా ఆ బొంగుల ఉద్యోగం వదిలేసి నేను కూడా హాయిగా అడుక్కుంటా. సార్ మా అన్న డబ్బు సంచులు మాకు ఇచ్చేస్తే మా అన్న సేవను మీ ఊరికి తీసుకెళ్లిపోతాం సార్. యారా ఈ డబ్బు మూటలు చూడగానే మీకు బంధుత్వాలు గుర్తొచ్చాట్రా? అయ్యో మా అమ్మ తమ్ముడే సార్ ఈ బెచ్చగాడు. మా అమ్మ ఒకటే ఏడుపు, శవాన్ని తీసుకోర్రా శవాన్ని తీసుకోర్రా అని సార్. వీడు మా పెద్దనాన్న అక్క తమ్ముడు చెల్లెలు కొడుకు సార్. మా అన్న కాదు, మా పెద్దనాన్న. యారా 3 కోట్లు చూడగానే ఆశ పుట్టిందా? లోపలేసి మక్కలు తీస్తాను, అప్పుడు కానీ సైలెంట్ అవుతారు. ఎందుకన్నా కనీసం ఒక్కరోజు కూడా నీ దగ్గర 3 కోట్లు ఉన్నాయని కూడా చెప్పలేదు కదన్నా. చెప్తే మొత్తం నువ్వే సర్దేస్తావని. ఎందుకు తాత ఇలా చేసావు? నాకు ఒక్క మాట చెప్పుంటే మోడీ గారు స్టార్ట్ చేసిన జన్ధన్ ఖాతాలో వేసావు అని తాత. తాత మోడీ గారి ఖాతాలు వేయడానికే నీ ఖాతాలు వేసుకోవడానికే. సరే మీరంతా బంధువులు అంటున్నారు కాబట్టి మీరు శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయండి. నేను ఈ డబ్బును కోర్టులో సబ్మిట్ చేస్తా. అబ్బా కోర్టులో సబ్మిట్ చేస్తారా? అయితే ఈ శవాన్ని ఆ డబ్బుల్ని మీరు ఉంచుకోండి పదండా. ఇది లోకం తీరు. డబ్బులున్నాయంటే చాలు శవానికి కూడా చుట్టాలు తయారవుతారు. అయినా బెచ్చగాడు కూడా కోట్లు సంపాదించొచ్చని నిరూపించాడు. ఈ రిలయన్స్ బెచ్చగాడు అడుక్కొని బతికినా కోట్లు కళ్ళారా చూసిపోయాడు మహానుభావుడు. ఇది ఇయాల్టి మావా మజాక. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. బాయ్.